రామోజీ ఫిల్మ్ సిటీ ఏంటంటే చాలా పెద్ద టూరిజం స్పాట్. అక్కడ ఏంటంటే చాలా మూవీ షూటింగ్ జరుగుతుంటే అది పెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీ హబ్. అది హాలీవుడ్ వాళ్ళు కూడా కొన్ని మూవీస్ అక్కడికి వచ్చి మరి షూటింగ్ స్పాట్ లా మార్చుకొని షూటింగ్స్ తీస్తూ ఉంటారు కంటిన్యూస్గా. సో అంత రికగ్నైజేషన్ ఉన్న ఫిలిం ఇండస్ట్రీ, అంత రికగ్నైజేషన్ ఉన్న ఫిలిం నగర్ లాంటి ఏరియా ఎన్కౌంటర్స్ జరిగినాయి, గోస్ట్ ఎన్కౌంటర్స్. సో దాని గురించి యాక్టర్స్ చాలా డీటెయిల్గా వివరించారు. సో అలాంటివి అందరి ద్వారా ఎక్స్పీరియన్స్ అయినవి, రియల్ లైఫ్ ఇన్సిడెంట్ బేస్డ్ అయినవి. సో అవి నిజంగా ఉన్నాయా లేదా అనే టాపిక్స్ అని వీడియోలో నేను కవర్ చేయబోతున్నాను. సో స్టే ట్యూన్ గైస్ ఫర్ మోర్ వీడియోస్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అసలు రామోజీ ఫిల్మ్ సిటీ గురించి మాట్లాడాలంటే మనము చాలా పర్స్పెక్టివ్స్లో మాట్లాడచ్చు. ముందు కింగ్స్ మధ్య వార్ జరిగినాయి, మిలిటరీ ఏరియా కావచ్చు అది. అంతకన్నా ముందు సంథింగ్ అది గ్రేవ్ యార్డ్ లాంటి టైప్. సో అలాంటివి చాలా థియరీస్ అన్ని రన్ అవుతున్నాయి. చాలామంది చాలా వేస్లో చెప్పారు ఇంకా దాని గురించి. సో అంతా మనం వాటి గురించి మనం మాట్లాడుతూ పోతే ఏంటంటే ఇంకా డిగ్ చేసుకుంటూ పోతే ఇంకా ఉంటుంది అనమాట. సో ఇలాంటి థియరీస్ ఏం లేకుండా ట్రూగా జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటంటే, జనరల్గా బాలీవుడ్ యాక్టర్స్ కాజల్ తన షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చినప్పుడు అంటే తను ఒక టైప్ ఆఫ్ నెగిటివిటీ, తను ఒక టైప్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ ఫీల్ అయిందంట. ఎవరో ఉన్నట్టు రూమ్లో ఏదో ఒక నాయిస్ వినిపిస్తున్నట్టు, ఎక్కడో కొంచెం తనకి వెయిట్ అనిపిస్తున్నట్టు. సో అలాంటి ఎన్కౌంటర్స్ తను ఫీల్ అయింది. సో తను లైక్ చాలా మందితో చాలా వీడియోస్ షేర్ చేసింది, ఇండియాస్ మోస్ట్ హాంటెడ్ ప్లేస్ ఇది అని చెప్పి చెప్పడము. సో తన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడము అనేది చాలా పెద్ద షాకింగ్ న్యూస్. అసలు మనకు అది అసలు మనం ఇమాజిన్ కూడా చేయలేం, ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. ఇలాంటి రివ్యూస్ వస్తున్నాయా, వస్తే రికగ్నిషన్ ఏమవుతుంది దాన్ని, ఇంకా ఫ్యూచర్ ఏముంటుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. అలాంటివి వచ్చినాయి. మళ్ళీ కీరవాణి గారు కూడా షూటింగ్కి వెళ్ళినప్పుడు బాహుబలి టైంలో అప్పుడు చెప్పారు తను చాలాసార్లు, ఇలా నాకు కొంచెం ఒక టైప్ ఆఫ్ సౌండ్స్ వినిపిస్తున్నట్టు అవ్వడము, ఇంకోటి గోస్ట్ ఎన్కౌంటర్స్ అవ్వడం, అవన్నీ అవుతున్నాయి అన్నారు. మరి అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు గైస్. సో ఇంకొకటి ఏంటంటే మనకి ఒక ట్రూ స్టోరీ బేస్డ్ ఏంటంటే, ఒక అతను అక్కడ షూటింగ్ కోసం ఒక రూమ్లో వెళ్ళి ఉంటే అనుకో, హోటల్ రూమ్లో అతనికి ఏవేవో సౌండ్స్ వినిపిస్తూ ఎవరెవరో వెంటబడుతున్నట్టు, ఏదో ఉర్దూలో లెటర్స్ రాస్తున్నట్టు, గ్రీన్ కలర్గా సంథింగ్ సిఫాయిలు అంటే సోల్జర్స్ టైప్ సౌండ్స్ వినిపిస్తున్నట్టు, ఆ సోల్జర్స్ ఏదో చెప్తాం అన్నట్టు వినిపించి హోటల్ రూమ్ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళే టైంలో వాచ్మెన్కి అడిగాడంట, నాకు ఇట్లా ఎన్కౌంటర్స్ అవుతున్నాయి మరి ఇవన్నీ ఏంటి అని అడిగితే వాచ్మెన్ డైరెక్ట్గా చెప్పేశాడు దానికి, ఇవన్నీ ట్రూనే సార్ మీకు జరుగుతున్నవి, ఇవన్నీ కామన్ ఇక్కడ వచ్చే వాళ్ళకి, అది మీరంతా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఏంటంటే ఇది కింగ్డమ్ బేస్డ్ భూమి ఉంటుండే ఇదంతా, ఇక్కడ ఏంటంటే ఇది యుద్ధ భూమి ఇది. ఈ ప్లేస్లో చాలామంది ఆర్మీ సోల్జర్స్, ముస్లిమ్స్ ముఘల్ ఎంప్రెస్ కాంకర్ చేసే టైంలో చాలామంది చనిపోయారు ఇక్కడ. చనిపోవడం వల్ల అలాంటి సౌండ్స్ వినిపిస్తున్నాయి మీకు అని చెప్పి, అది ట్రూ సౌండ్స్ అని చెప్పేసరికి తను షాక్ అయిపోయి ఇంకా అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయి పారిపోయాడు. సో ఇలాంటి ఇన్సిడెన్సెస్ చాలా జరిగాయి, చాలామంది ఎక్స్పీరియన్స్ చేశారు, చాలామందికి ఒక టైప్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ ఫీల్ అయింది. ఈవెన్ ఇప్పటికి కూడా 6-7 తర్వాత కొన్ని ఏరియాస్కి అక్కడ వెళ్ళరాదు, చాలా ప్లేసెస్ అక్కడ ఇప్పటికీ రెస్ట్రిక్టెడ్ అని చెప్పి చెప్తుంటారు. అక్కడ ఈవెన్ వాచ్మెన్స్ కానీ, సెక్యూరిటీ గార్డ్స్ కానీ, అక్కడ పనిచేసే వర్కర్స్ కానీ వాళ్ళ రూమ్స్ నుంచి బయటికి వెళ్ళరు అసలు. నైట్ టైం 7-8 దాటిందంటే ఇంకా వాళ్ళు కంప్లీట్గా ఉండిపోతారు అనమాట వాళ్ళ రూమ్లో. సో ఇలాంటి థింగ్స్ అన్నీ మనం చూసుకుంటే కనుక అక్కడ ఉండొచ్చు, ఛాన్స్ ఉంది మేబీ. ఎందుకంటే మనం కొన్ని నమ్మం, మనం కొన్ని మిత్ అనుకుంటాం, కానీ అవి మిత్ కాదు, అవి ట్రూత్. అది లైఫ్లో మనం యాక్సెప్ట్ చేయాల్సిన ట్రూత్స్ అవన్నీ. సో ఇవన్నీ మనం నమ్మితే కనుక 6 వరకు ఓకే, ఈవినింగ్ 6 వరకు. 6 తర్వాత కొన్ని ఏరియాస్ రిస్ట్రిక్టెడ్ ఉంటాయి. అక్కడ కూడా కొన్ని ఏరియాస్లో అసలుకే ఉండదు, ఏముండదు, కొన్ని ఏరియాస్ ఉంటుంది. సో ఇది మీరు ఎంతవరకు ఇవన్నీ నమ్ముతారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి గైస్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.